డియర్ ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా ఒక మంచి కబుర్ని మన అందరికీ చెప్పింది. అదే జాబ్ క్యాలెండర్. ఎప్పటి నుంచో అనుకున్నట్టు జాబ్ క్యాలెండర్ వేస్తాం అనుకున్నట్లుగానే 10,060 పోస్టులతోని జాబ్ క్యాలెండర్ వేయడం జరిగింది. బై ఐఎమ్ డాక్టర్ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. అయితే ప్రియమైన మిత్రులారా, మీరందరూ గమనించండి, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఒక పాజిటివ్ అంశంగా మీరు భావించండి. ఎందుకనంటే కొంతమంది అభ్యర్థులు చాలా నిరాశగా ఉంటున్నారు. ఏంటి 10,060 పోస్టులలో మాకు రెలవెంట్గా తక్కువ పోస్టులు ఉన్నాయని అంటున్నారు. తక్కువో ఎక్కువో ఒక కంటిన్యూషన్లో ఈ గవర్నమెంట్ తన మాట నిలబెట్టుకునే క్రమంలో జాబ్ క్యాలెండర్ వేసింది. దాన్ని మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఇది చాలా మనకి ఒక రకంగా ఒక మంచి మెట్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం మిత్రులారా, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేశారు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ వేయాలనే ఒక పాజిటివ్ దృక్పథం గవర్నమెంట్ మైండ్లో ఉంటుంది. అది అప్ టు ఎన్నికల వరకు కూడా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి మనందరూ నిరాశ పడకుండా ముందుకు వెళ్తే సక్సెస్ మన వెంటే ఉంటుంది. ఎవరు నిజమైన విజేతనంటే ఎవరైతే పయనిస్తూ ఆ పయనించే అంశాన్ని ఆపకుండా ఉంటాడో వాడే నిజమైన విజేతాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇక ముఖ్యమైనటువంటి అంశాలను గమనించినట్లయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మొత్తం మనం 10,060 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ 10,060 పోస్టులను ఎన్ని నెలల కాల వ్యవధిలో నింపుతారు అనేది కూడా గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది. ఎన్ని నెలల కాల వ్యవధిలో నింపుతారు అని అంటే ఖచ్చితంగా 5 నెలల కాల వ్యవధిలో, అంటే మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు మొత్తం 5 నెలల కాల వ్యవధిలో ఈ పోస్టులు మొత్తం నింపడం జరుగుతుంది అని మీరందరూ కూడా గమనించండి మిత్రులారా. అయితే ఇక్కడ ఏ శాఖలో ఎన్ని పోస్టులు నేను క్లుప్తంగా చెబుతున్నా, మీ అందరికీ తెలుసు. మీరు ఆల్రెడీ ఈ పీడిఎఫ్ మొత్తం కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అందరూ కూడా ఈ శాఖలో ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. సో నేను దాని యొక్క వివరాల్లోకి పోవడం లేదు. మీరు చేయాల్సిన అంశం ఏంటి, ప్రస్తుతం మనం ఏ కర్తవ్యం చేస్తే మనం ముందుకు వెళ్తాం, ఏ విధంగా చేస్తే మనం ముందుకు వెళ్తాం అనేది ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక విషయంలోనికి వస్తే ఇక్కడ మొత్తం మే 15న ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు అన్నారు. 1,500 పోస్టులు ఉన్నత విద్యాశాఖలో అంటే ముఖ్యంగా యూనివర్సిటీలలో ఆచార్యుల పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో పిహెచ్డి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, నెట్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు, సెట్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఈ పోస్టుల కోసం తహతహా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఒక రకంగా ఈ 1,500 పోస్టులు అనేది తీపి కబురే అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఫిలప్ చేయలేనటువంటి పోస్టులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పోస్టులను వేశారంటే అభ్యర్థులందరూ కూడా చాలా కృతజ్ఞతగా ఉండాల్సిన అంశం. 1,500 పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఆగస్టు 15 గ్రూప్ 1లో 91 పోస్టులకు, హోంశాఖ అంటే ఒక రకంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా 2,778 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఇవి కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే మంచి పోస్టులు అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మొన్నటి వరకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో, త్రుటిలో తప్పిపోయిందో ఆ అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక సదవకాశం అని మీరు అందరూ గమనించండి. ఇక తర్వాత ఇతర శాఖలు ఏవైతే ఉంటే వాటిల్లో కూడా 928 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 15 750 గ్రూప్ 2 పోస్టులకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది. మొన్న గ్రూప్ 2 నోటిఫికేషన్లో సక్సెస్ కాని అభ్యర్థులు, దగ్గరగా వచ్చిన అభ్యర్థులు, మిస్ అయినామనే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 750 పోస్టులు ఒక రకంగా వాళ్ళ నెత్తిన పాలు పోసినట్లే, వాళ్ళు ప్రిపరేషన్ వదిలిపెట్టుకోకుండా చేసినట్లు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇక సెప్టెంబర్ 15వ తారీఖు నాడు 503 ఏఈ పోస్టులు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 503 ఏఈ పోస్టులు ఉన్నాయి. 500 ఇతరత్ర పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇక చాలామంది ఎక్కువ సంఖ్యలో ఆశించినటువంటి పోస్టులు డిఎస్సి పోస్టులు. ఈ డిఎస్సి పోస్టులు 3,004 పోస్టులు ఉన్నాయి. సరే, అసలు నోటిఫికేషన్ వేయిన దానికంటే 3,000 పోస్టులు వేశారు. నెక్స్ట్ రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఆశాభంగా మనం ఎదురు చూసే పోస్టులు డిఎస్సి పోస్టులను గుర్తుపెట్టుకోండి. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ 3,004 పోస్టులకు కూడా మీరు ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో నేను కేవలం పాజిటివ్ దృక్పథం మాత్రమే చెప్పిన, నెగిటివ్కి వెళ్ళి మీరు ఆలోచించకండి. ఎందుకనంటే మనం ముఖ్యంగా ముందుకు వెళ్ళాలంటే, నెక్స్ట్ డిఎస్సీలకి మనం ముందుకు రావాలంటే, లేదా ఏఈలు అంటే ఎవరైతే ప్రిపేర్ బీటెక్
తర్వాత ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు, ఎస్ఐ పోస్టులకు ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ ఇది ఒక రకమైన మెట్ అనుకోండి. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్లు ఇంకా రావడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పోలీస్ శాఖలో ఎక్కువగా రిటైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. విద్యాశాఖలో రిటైర్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా రకరకాల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంట్స్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అంటూ ఒక్కసారి వేస్తే గవర్నమెంట్ ఆగదు, మనం కూడా గవర్నమెంట్ని అడగటానికి కూడా అవకాశం ఉంది. ముందులా ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండండి. రేపొద్దున వచ్చే సంవత్సరానికి కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ప్రిపరేషన్ అయితే ఆఫ్ చేయకండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనండి.